ఈ మధ్య ఒక ట్వీట్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన రీట్వీట్ చాలా దారుణమైన రీట్వీట్ చేశాడు. ముఖ్యంగా భారతదేశం మీద, చైనా మీద అతను చేసిన కామెంట్స్ దుర్మార్గం. అంటే ఆయన ఏమంటాడంటే, భారతదేశం అట ఒక నరకోపం అట, చైనా భారతదేశాలు. అంతేకాకుండా భారతదేశం ఎకానమీ ఒక డెడ్ ఎకానమీ అని ఆయన రీట్వీట్ చేశాడు ఒక ట్వీట్కి. అంటే ఒక రేడియో ప్రయోక్త చేసినటువంటి ట్వీట్కి ఇతను రీట్వీట్ చేస్తూ దారుణమైన వ్యాఖ్యలు మన దేశం మీద చేశాడు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ ఇంకో దేశం మీద చేయలేదు. ముఖ్యంగా భారతదేశం మీద ఏ అమెరికా అధ్యక్షుడు ఇటువంటి మాటలు అనలేదు. ఇన్ని మాటలన్న తర్వాత కూడా మన విశ్వగురు మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడో అర్థం కావట్లేదు. గతంలో మనం మన్మోహన్ సింగ్ని మౌనముని అనేవారు. ఆయన మాట్లాడ్డు కానీ ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. మరి ఇతను చేతల మనిషి అవునో కాదో నాకు తెలియదు, కానీ మాటల మనిషి కదా మోడీ గారు అంటే. ఆయనకంటే అద్భుతమైన స్పీకరు ఇండియాలోనూ ఉంటారని నేను అనుకోవటం లేదు. మరి ఆ మాటల మాంత్రికుడు మరి ఈరోజు ఎందుకు మౌనముని అవతారం ఎత్తాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ట్రంప్ ఏ విషయంలో కామెంట్ చేసినా, భారతదేశాన్ని ఇన్సల్ట్ చేసినా, మొన్న కూడా అన్నాడు కదా, భారతీయులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ అన్నాడు. ముందు ఒకరు వస్తారు, తర్వాత కుటుంబం మొత్తం అమెరికా వచ్చేస్తుంది అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. పోనీ వాళ్ళ దేశంలోకి వచ్చి మన భారతీయులు అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటే కడుపు మంట కావచ్చు, కానీ మొత్తం దేశాన్నే దారుణమైన మాటతో ఇది ఒక నరకోపం అని అన్నాడు. ఈ ఎకానమీ డెడ్ ఎకానమీ అన్నాడు. మరి ఈరోజు అమెరికా అగ్రరాజ్యంగా మారిందన్నా, అమెరికా ఈరోజు సంపన్న దేశంగా మారిందన్నా అందులో భారతీయులు వాటా లేదా? మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరు? సత్య నాదెల్ల కాదా? మరి గూగుల్ అధినేత సుందర్ పిచై కాదా? మరి అదే విధంగా చూసుకున్నట్లయితే అడాబ్ అధినేత సంతాన నారాయణ కాదా? ఈ విధంగా చూసుకున్నట్లయితే అగ్రరాజ్యం ఒక సంపన్న రాజ్యంగా మారడానికి భారతీయుల తాలూకా కృషి ఎంతో ఉంది. అలాంటిది ఈరోజు భారతదేశాన్ని మాట అంటున్నాడు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి, పాకిస్తాన్కి మనకి ఆ పెహల్గాం సంఘటన తర్వాత మనం దాడి చేసాం పాకిస్తాన్ మీద. అప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పుడు ఏమన్నాడు? సీజ్ ఫైర్ అని నేను చెప్పాను అన్నాడు. నేను ఆపమంటేనే యుద్ధం ఆపారంట. మరి అదేవిధంగా ట్రేడ్ దీంట్లో కూడా నేను చెప్పిన విధంగా భారతదేశం అంగీకరించింది అంటాడు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేయకూడదంటే భారతదేశం చేయడం మానేసింది. ఇరాన్ నుంచి చేయకూడదంటే చేయడం మానేసింది. తర్వాత మొన్న ఇరాన్ అమెరికా యుద్ధంలో మరి ఆయిల్ కొరత వచ్చినప్పుడు మీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, మీరు రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చని చెప్పాడు. ఇదంతా చూసి నాకు అనిపిస్తుంది మన భారతదేశాన్ని కొంపదీసి ట్రంప్ అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు అనిపిస్తుంది. అయితే అతడవుడు మన దేశం మీద ఇన్ని కామెంట్ చేయడానికి మనం ఎవరితో వర్తక ఒప్పందాలు చేసుకోవాలో, మనం ఎవరితో ఒప్పందాలు రద్దు చేసుకోవాలో, మనం ఎంత ఆయిల్ ఎక్కడికాంచి కొనాలో, ఏది ఎక్కడికాంచి కొనాలో, ఇవన్నీ కూడా అతను ఎవరు చెప్పడానికి? అసలు ఇంత జోక్యం మన దేశ విషయంలో అతను కలుగు చేసుకుంటుంటే మరి మన సార్వభౌమత్వం ఏమవుతుంది? ఎందుకంత ట్రంప్ మౌనంగా ఉంటున్నాడో అర్థం కావటం లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ అమెరికా వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్ట్ అన్నాడు అనమాట, మీ దేశంలో మానవ హక్కులు మంట కలిసిపోతున్నాయటని. అప్పుడు ఇందిరాగాంధీ స్పాట్లోనే జవాబు ఇచ్చింది, మీరా మానవ హక్కుల గురించి మాట్లాడేది? మీరు ఎవరెవరు ఏ ఏ దేశాలకు అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాల్లో మానవ హక్కులు ఎంత మంటగా కలిసిపోతున్నాయో మీకు తెలియదా? మరి మీరు ఒకవైపు అటు సపోర్ట్ ఇస్తూ తిరిగి మా దేశాన్ని ప్రశ్నిస్తారని స్పాట్లో ఆవిడ చివ్వులు లేచింది, శివంగిలా. ఇలా చూసుకున్నట్లయితే అంత ధైర్యం మోడీ చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? అంత ధైర్యం చేయక్కర్లేదు. సరికదా ట్రంప్ ఇచ్చిన రీట్వీట్కి మన విదేశాంగంలో ఉండేటువంటి ఒక ప్రతినిధి ఏమంటాడో తెలుసా? మీకు సమాచారం సరిగా లేదు, మీ మాటలు టేస్టీగా లేవట. అసలు నువ్వెవడవి భారతదేశాన్ని అనడానికి? నీకున్న హక్కేటి? నువ్వెలా జోక్యం చేసుకుంటావు? సరైన పద్ధతి కాదు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదు అని వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి తిరిగి మీకు సరైన సమాచారం లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, అందుకు మీరు పొరపడుతున్నారు అన్నట్లు చెప్తుంటారు. అంతవరకు ఎందుకండి? చైనా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం అన్నందుకు, అంటే చైనా అన్నందుకు కూడా రిటార్ట్ ఇచ్చింది ఆవిడ. అలాగే భారతదేశం అన్నందుకు కూడా భారత్ అమెరికా ఈ 2 దేశాల మధ్య మూడో శక్తి ఏది కూడా వీళ్ళ బంధాన్ని ప్రభావితం చేయలేదు. ట్రంప్ అలా మాట్లాడకూడదు, అంతర్జాతీయ వేదికలతో మాట్లాడినప్పుడు, అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడినప్పుడు గొప్ప గొప్ప నాయకులు మాట్లాడడం అది కరెక్ట్ కాదని చైనా విదేశాంగ మంత్రి ఖండించింది. జోక్ అది. కానీ భారతదేశ విదేశాంగ మంత్రి ఖండించలేదు, ప్రధానమంత్రి ఖండించలేదు. మళ్ళీ ఎప్పుడైనా సరే మన ప్రధానమంత్రిని కానీ ట్రంప్ కానీ కొద్దిగా పొగిడాడు అనుకోండి, అంటే మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని వెంటనే మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే ఆయన్ని పొగిడితే వెంటనే ట్రంప్ను పొగిడేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని.
మరి దేశాన్ని కించపరిస్తే అప్పుడు నేను మౌనంగా ఉంటాను. ఇదేనా దేశభక్తి? ఇదేనా మన మోడీ గారి దేశభక్తి? మొత్తం దేశాన్ని అవమానపరుస్తున్నాడు ట్రంప్. ఇలాంటి అవమానించేటప్పుడు గట్టిగా జవాబు ఇవ్వడం మానేసి అసలు మోడీ దాన్ని జవాబు చెప్పాలి. కనీసం విదేశాంగ శాఖ మంత్రి జవాబు చెప్పాలి. వీళ్ళిద్దరూ చెప్పలేదు. జస్ట్ ఒక ప్రతినిధి చేత స్టేట్మెంట్ ఇప్పించారు. అది కూడా మీకు సమాచారం సరిగా లేదు, అంతేకాకుండా మీ మాటలు టేస్టీగా లేవు. ఇదా సమాధానం? ఒకవైపు మన భారతీయులు అక్కడ అగ్రరాజ్యాన్ని సంపన్న రాజ్యంగా మార్చడంలో చేసే కృషి, ఇవన్నీ దెప్పాలి కదా. మా భారతీయులే లేకపోయి ఉంటే మీ అమెరికా ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుందా ఈ టెక్నాలజీ ప్రపంచంలో అని అడగడం పోయి తిరిగి ఒక్క ముక్క మాట్లాడటం లేదు. అసలు మోడీ మౌనానికి నాకు అర్థం కావటం లేదు. ఇదంతా చూస్తుంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేమో అనిపిస్తుంది. అలా ఉండకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఒక దేశాన్ని అవమానించినప్పుడు అది సహించరాని నేరం. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా, పౌడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అని పెద్దలు చెప్పారు కదా. మరి మన ఏ దేశం వెళ్ళక్కర్లేదు, ఆ దేశం మనుషులు మన దేశాన్ని తిడుతున్నారు. అది మామూలు వ్యక్తి ఏం కాదు. ఆ దేశ అధ్యక్షుడు మన దేశాన్ని తీవ్రంగా నరక కోపాలతో పోల్చాడు. అంటే అంత దారుణమైన పోలిక చూసాడో చూడండి. ఇలాంటి సందర్భంలో కూడా మనం నోరు మోసుకుని కూర్చోవడం మన భారత జాతికి అవమానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.